అత్తయ్య, మావయ్య, అంత సిద్ధమైంది, తొందరగా రండి. పంతులు గారు, ఈరోజు మా ఇంట్లో 2 వర్గాల మధ్య కంటికి కనిపించిన పోరు జరుగుతుంది. మీరు మాత్రం కంగారు పడకుండా పద్ధతిగా పూజ జరిపించండి. సరేనయ్యా. రాజంకుల్, ఏంటి చికాగో? నెగటివ్ బ్యాచ్ కనిపించడం లేదేంటి? మంతనాలు జరుపుతూ ఉంటుంది. ఏ విధంగా ఈ కార్యక్రమం జరగకుండా ఆపుదామా అని. ఏదో ఒకటి చెయ్యండ్రా, లేకపోతే ఆ అక్షయ అమాంతంగా చిన్న వెధవత అయిపోతుంది. అవును నేహా, ఆ అక్షయ్ ముందు నేను తలెత్తి తిరగలేకుండా అయిపోతాను. చెయ్యాల్సింది నిన్న రాత్రే చేశాం. ఈ పాటిగా నర్సయ్యగాడు వదిలిన పాము బయలుదేరుంటుంది. పాము కాన్సెప్ట్ మీ దగ్గర ఓపెన్ అయితే నేను నిహారిక అడ్డంగా దొరికిపోయే పరిస్థితులు వస్తాయి. అందుకే మీ దగ్గర చెప్పలేదు. ఇద్దరూ మాట్లాడకుండా గండు పిల్లల్లో ఉన్నారేంటి? వసంత గారు, ఎలా జరగాల్సింది అలా జరుగుతుందిలేండి. ఆ, ఇక పూజ దగ్గరికి వెళ్దాం పదండి, టైం అయిపోతుంది. పదండి. పదండి. అమ్మా, పూజకంతా సిద్ధం. అయిపోయాయా మంతనాలు? మంతనాలా? మీరు మంతనాలు జరుపుకుంటూ ఉంటారని రాజంకుల్ చెప్పారు. చెప్తాడు. ఎందుకు చెప్పడు? పైసా ఖర్చు లేని పని అదొక్కటే కదా. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. ఈరోజు మీరు ప్రసాదం తయారు చేసి ఇస్తాననడం మాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ప్రసాదం వేద చేయడం లేదండి, అవని కూతురు అక్షయ చేస్తుంది. అవునా? అవునండి, ఆ భాగ్యం నా కూతురికి దక్కింది. మొన్నసారి మీరు ఊరు వచ్చినప్పుడే జరుగుతుందనుకున్నాము, అది ఇప్పుడు జరగబోతుందన్నమాట. అయితే ఈరోజు అక్షయ్ అమ్మకి ముక్కు పుడక ఇస్తున్నారా అమ్మా? దానికి ఇంకా సమయం ఉంది. కాసేపట్లో పూజ మొదలవుతుంది. దాని తర్వాత అక్షయ ప్రసాదం చేస్తుందంట. అదేంటమ్మా అలా అంటున్నారు? అనుమానంగా. ఖచ్చితంగా ప్రసాదం తయారవుతుంది. మీరు తీసుకెళ్లి పొలాల్లో చల్లుకోవచ్చు. అవునే, అక్షయ్ ఇంకా రాలేదేంటి? తయారవుతుంది మావయ్య, వచ్చేస్తుంది. చావడానికి అక్షయ్ రెడీ అయింది. మరి కాసేపట్లో ఇంటి వాతావరణం మొత్తం మారిపోబోతుంది. బంగారం, అదిగో వస్తుంది. తాయెత్తు తెగిపోకుండా దాని బట్టలకే ఉంది.
మరి పాటికి దాన్ని కాటైపోయే కాల నాకొచ్చేయాలి కదా. ఆ, బంగారం అదిగో వచ్చేసింది. దాని మృత్యువు ఎంటర్ అయింది. ఇంకా కాటేయడమే ఆలస్యం. బంగారం ఏంటి? ఎందుకో టెన్షన్గా ఉంది. ఎందుకు? పొరపాటున మిస్ఫైర్ అయ్యి ఆ పాములు నసయ్యగాడు బయటికొచ్చి మన పేర్లు బయట పెడితే మన గతేంటి? ఇప్పుడే నువ్వు అపశకునాలు మాట్లాడకు. అయినా ఇందాకటి వరకు ఎంకరేజ్ చేసి ధైర్యం చెప్పి ఇప్పుడు ఇలా మాట్లాడతావేంటి? నిన్న నువ్వన్న మాటల్లోంచే నాకీ పామ్ ఐడియా వచ్చింది. అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది. పద పద. ఆ, నమస్కారం అక్షయమ్మా. మీరు పెద్దవారు, నాకు నమస్కారం చేయకూడదు. వద్దు అనడం మీ సంస్కారం, గౌరవించుకోవడం మా ధర్మం. మీ వయసు కాకపోయినా మీరెత్తుకున్న బాధ్యతకైనా మేము నమస్కారం చేయాలమ్మా. వేదవతమ్మగారి తర్వాత అవనమ్మగారు, తర్వాత మీరు ప్రసాదం తయారు చేయటానికి అర్హులు. ఈ సంవత్సరం మీరు చేసేది తీసుకెళ్లటం మా అదృష్టంగా భావిస్తాం. అదృష్టం నాదిగా భావిస్తున్నాను. ఓ అనాథల సాగిన నా జీవితం వెనుక ఇంత పరమార్థం ఉందని గ్రహించిన తరువాత ఈ జన్మ ధన్యమైందని ఆనందపడుతున్నాను. సంబరపడకే. కాసేపట్లో నీ జన్మ ధన్యం కాదు, అంతమైపోతుంది. ఇటువంటి జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు నేనెప్పటికీ రుణపడి ఉంటాను. పొగడ్తల కార్యక్రమం అయిపోయిందా? ఇంకా ఏమైనా ఉందా? తట్టుకోవడం కష్టంగా ఉందే. పూజకు సమయం అవుతుంది. అందరూ కూర్చుంటే మొదలు పెడతాను. నానమ్మకు అమ్మకు మధ్యలో కూర్చోమ్మా. అందరూ బొట్టు పెట్టుకోండి అమ్మా. అమ్మా పుష్పాలు తీసుకుని వేయండి అమ్మా. అమ్మా ఆరతి తీసుకోమ్మా. అమ్మా పూజ అయిపోయింది. ఇక మిగిలిన కార్యక్రమం మొదలు పెట్టొచ్చు. వేద, ప్రసాదం తయారు చేయడానికి వెళ్ళమని అక్షయ్కి చెప్పు. ఆ అమ్మ చెప్పేదేముంది? దానికి తెలిసిన విషయమే కదా.
తెలిసిన విషయమే అయ్యుండొచ్చు. కానీ అత్తయ్య అనుమతి ఇవ్వడం, అక్షయ్ను ఆశీర్వదించి పంపించడం వంటివి చేస్తేనే కదా బాగుంటుంది. అక్షయ, నానమ్మ ఆశీర్వాదం తీసుకుని బయటున్న టెంట్ దగ్గరికి బయలుదేరాం. వెళ్ళం. నన్ను ఆశీర్వదించు నానమ్మా. మనవరాల్ని దీవించండి అమ్మా. మనవరాలి మీద ఏదైనా కోపం ఉందా అమ్మా? చిన్నపిల్ల మీద ఎందుకుంటాయిలే. వేద, దీవించి పంపించు. అంతా మంచే జరగాలి. థ్యాంక్స్ నానమ్మా. తాతయ్య ఆశీర్వాదం తీసుకో. చల్లగా ఉండు తల్లి. లేమ్మా. అక్షయ, సగం ఘట్టం అయిపోయింది. ఇది ఆఖరి ఘట్టం. దీన్ని నువ్వు దాటేశావంటే ముందు ముందు నీకు అన్నీ మంచి రోజులే. వెళ్ళమ్మా. అక్షయ ప్రసాదం తయారు చేసి తీసుకొచ్చిన తర్వాత వేద అమ్మవారి దగ్గర నైవేద్యం పెడుతుంది. తర్వాత మీరంతా ప్రసాదం తీసుకుని బయలుదేరుదురు గాని పరందామయ్య గారు. అలాగేనయ్యా. అది తయారు చేసిన ప్రసాదంని నైవేద్యంగా పెట్టడం కాదు, దానికే పిండం పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది నాకు, నా కూతురికి పరీక్షా సమయం. ఎటువంటి ఆటంకం రాకుండా అక్షయ ప్రసాదం తయారు చేసేలా దీవించు తల్లి. నేహా, కృష్ణులు ఏం పట్టించుకోవడం లేదు. అక్షయ ప్రసాదం తయారు చేయకుండా ఎలాగైనా అడ్డుపడాలి. అక్షయ్ బయటికొచ్చింది, పాము బయటికొచ్చింది. ఈ పాటికి అక్షయ్ చావు కేక వినిపించాలి కదా. అదే అర్థం కావడం లేదు. ఇదేంటిది, చక్కగా కూర్చొని ప్రసాదం తయారు చేసుకుంటుంది. ఈ రోజు నీకు మంచి పేరు వస్తుందని
చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నా. ఉన్న పేరు ఇంకా డ్యామేజ్ అయ్యాలా? నేను చేస్తానుండవే. ఇదేదో భలే ఉంది. ఇది చేతికి కట్టుకుంటే ఫ్యాన్సీగా ఉంటుందేమో. శౌర్య, 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 శౌర్య ఏమైంది? శౌర్య, శౌర్య, బంగారం శౌర్య, బంగారం శౌర్య, ఏమైంది? శౌర్య గొంతులా ఉంది. వేద పదండి. పదండి చూద్దాం. శౌర్య, ఏమైంది బంగారం? ఏమైందమ్మా? శౌర్య అమ్మ శౌర్య శౌర్య, శౌర్య ఏమైంది? శౌర్య పాము కాటేసింది. తొందరగా హాస్పిటల్ తీసుకెళ్ళండి అమ్మా, లేకపోతే పాప ప్రాణానికే ప్రమాదం అమ్మా. శౌర్య నీకేం కాదమ్మా. రేయ్ హాస్పిటల్కి తీసుకెళ్దాం పదరా. నాన్న మేము తీసుకెళ్తాం, మీరు అవసరం లేదమ్మా. శౌర్య కళ్ళు తెరవమ్మా. మేము వస్తాం, పదండి. అమ్మా అక్కడ సిచ్యువేషన్ బట్టి మేము మీకు ఫోన్ చేస్తానులేమ్మా. కృష్ణ, శౌర్య తొందరగా తీసుకెళ్ళు, శౌర్య, తీసుకెళ్ళు. నాన్న కళ్ళు తెరురా. శౌర్య ఇంత మంచి రోజున ఇలా జరగడం ఏంటి? అక్కడ ప్రసాదం కూడా నేలపాలైపోయిందిగా. డాక్టర్ శౌర్య శౌర్య డాక్టర్ ఏమైంది? డాక్టర్ పాము కట్టేసింది డాక్టర్. అవునా, లోపలికి తీసుకురండి. శౌర్య 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 డాక్టర్ తొందరగా చూడండి మీరు బయటికి వెళ్ళండి. డాక్టర్ డాక్టర్ తనకేం కాకూడదు, ప్రాణాలతో బయటికి రావాలి. తొందరగా ఏదో ఒకటి చేయండి డాక్టర్, ప్లీజ్ డాక్టర్. కూల్ కూల్, ముందు మీరు బయటికి వెళ్ళండి. అది కాదు డాక్టర్, తనలో ప్రాణం డాక్టర్. మీరు వెళ్ళండి.
శౌర్యకి ఏం కాదు కదా. ఏం కాదు, నువ్వు భయపడకు. అక్షయ్ చావాలని అంత ప్లాన్ వేస్తే శౌర్యని ఆ పాము ఎలా కాటేసింది? అవును కృష్ణ, మనం తాయెత్తుని అక్షయ్ కథ కట్టాం. ఆ పాము అక్షయ్ని కాటేయకుండా శౌర్యనెందుకు కాటేసింది? ఏం అర్థం కాకుండా ఉంది.